అసలు ఈ ఎదవని ఏమని తిట్టినా కూడా తప్పులేదు. ఒక్కసారి అయితే అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ నా అకౌంట్ అయితే హ్యాక్ చేస్తున్నాడు. నాకైతే బూతులు రావు కాబట్టి నేనేం అనట్లేదు. మీకెన్ని బూతులొచ్చో అయన్నీ కామెంట్‌లయితే తిట్టేయండి. అసలేమైందంటే 81,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టా అకౌంట్ అయితే మళ్ళీ పోయింది. మళ్ళీ మళ్ళీ హ్యాక్ చేస్తున్నారు. ఒకసారి, 2 సార్లయితే అనుకోవచ్చు. నా అకౌంట్ బ్యాక్‌కొస్తుంది. మళ్ళీ హ్యాక్ చేస్తున్నారు. అలా చేస్తూనే ఉన్నారు. ఒక అమ్మాయిని ఏడిపించిన వాడేం బాగుపడడు. ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆగిపోవడం వల్ల 15 డేస్ నుంచి నా ఇన్‌కమ్ అయితే ఆగిపోయింది. బిజినెస్‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్ అమౌంట్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తాను. మళ్ళీ మళ్ళీ అకౌంట్ పోతుంటే చాలా బాధనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు కంప్లెయింట్ పెడుతుంటే అకౌంట్ తిరిగిస్తున్నారు. మళ్ళీ తిరిగొచ్చినప్పటికి మళ్ళీ అయితే హ్యాక్ చేసేస్తున్నారు. ఇలా హ్యాక్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ హ్యాక్ చేస్తూనే ఉంటున్నాడు. అకౌంట్ పోయే వరకు వదలకూడదు అండ్ బిజినెస్ కూడా ఆగిపోవాలని. దమ్ముంటే లైఫ్‌లో సక్సెస్ అవుతున్న వాళ్ళే స్పాయిల్ చేయడం కాదు. దమ్ముంటే లైఫ్‌లో సక్సెస్ అవి చూపించాలి. ఆ ఎదవకి బుద్ధి రావాలంటే మన ఫాలోవర్స్ అందరూ ఈ కొత్త భజనైతే ఫాలో చేయాలి. మన ఫాలోవర్స్ అందరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ ఆడ ఫాలోవర్స్ రావడం చూసి ఆడే మళ్ళీ ఏడవాలి. ఈ ఎదవ దొరికితే ఈ ఎదవని ఏం చేయమంటారో మీరే కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ ఎలా ఉండాలంటే ఆ ఎదవ మళ్ళీ వేరే అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా సరే భయపడాలి. 81,000 ఫాలోవర్స్ అంటే ఎంత కష్టపడితే వస్తారో ఆ ఎదవకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియో అందరికి షేర్ చేసి మన ఫాలోవర్స్ అందరికి కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలాగా చేస్తారని అయితే కోరుకుంటున్నా.